రియలైజేషన్‌ను 2 విషయాలకు దారితీస్తది. ఒకటి రిగ్రెట్, రెండోది రిపెంటెన్స్. రిగ్రెట్‌ని రిపెంటెన్స్ అనుకుంటే పొరపాటు. అంటే నేను తప్పు చేశాను అనేది ఉంటది. అది చేయకుండా ఉండాల్సింది. అది రిగ్రెట్. అయితే రిపెంటెన్స్‌లోకొచ్చేటప్పటికి యూ హావ్ టు బ్రింగ్ ఇన్ గాడ్. యూ హావ్ టు గో టు గాడ్. దేవుడి దగ్గరికెళ్ళాలి. దేవుడిని నేను తప్పు చేశాను. ఇక్కడ అన్న చెప్పినట్లు తల్లిదండ్రుల దగ్గరికెళ్ళాలి. నేను తప్పు చేశాను అని. అయితే ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని నా అంతట నేనే సెటిల్ చేసేసుకుంటాను అని అనుకున్నప్పుడు ఇక్కడే కాదు దావీదులో కూడా అదే చూస్తాం మనం. వి సీ ద సేమ్ థింగ్ ఇన్ డేవిడ్ ఆల్సో ట్రైయింగ్ టు కవర్ ఇట్ అప్ బై కిల్లింగ్ దట్ మ్యాన్ అండ్ ట్రైయింగ్ టు మ్యారీ దట్ లేడీ. సో ఇట్లన్నిట్లో మనకి బిబిలికల్ ఎగ్జాంపుల్స్ బైబిల్లో నెగిటివ్ ఎగ్జాంపుల్, బిబిలికల్ ఎగ్జాంపుల్ అంటే వేరుగా తీసుకోవద్దు. నెగిటివ్ ఎగ్జాంపుల్స్ దే హరీడ్ టు సెటిల్ ఇట్ అప్ బిఫోర్ సంబడి ఎల్స్ సీస్. వేరే వాళ్ళు చూడక ముందు దీన్ని సెటిల్ చేసేయాలి అని అనుకోవటం అనేది పొరపాటు. తప్పు చేసావు, నౌ లెట్ గాడ్ డీల్ ఇట్. దేవుడికి అవకాశం ఇవ్వటం దట్ ఈజ్ రిపెంటెన్స్. లెట్ గాడ్ డీల్ ఇట్. దేవుడిని ఆశ్రయించడం. ప్రభా నేను తప్పు చేశాను, నౌ ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, నౌ హ్యాండిల్ దిస్. At Yeah. some point you have to allow God to take the steering rod.